హాయ్ ఫ్రెండ్స్, మనము వాక్కాయలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి. ఇవి వాక్కాయలు తెలంగాణ సైడ్ దొరుకుతాయి. చాలా చాలా బాగుంటాయండి. వాక్కాయలను బాగా కడిగి తడి లేకుండా చూసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని లోపల ఇత్తనం ఉంటుందండి, ఇలా ఇత్తనం తీసేసుకోవాలి. వాక్కాయలను ఇలా కప్పుకు కొలుచుకోవాలండి. ఇలా 4 కప్పులు వేసుకోవాలి. మనము వాక్కాయలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 ఉప్పు, 1 కప్పు కారము, ఆవాలు, మెంతులు వేయించుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇలా గార్లిక్ వేసుకోవాలి. ముందుగా కొలిచి పెట్టుకున్న ఉప్పు, మిరపొడి, మెంతి పొడి అన్నీ ఇందులో వేసుకోవాలి. వాక్కాయలు నిమ్మకాయ ప్లేస్లో వాడుకోవచ్చండి. చాలా చాలా పుల్లగా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి టేస్ట్. పులిహోర కానీ, రోటి పచ్చడి కానీ, పప్పు కానీ చేసుకోవచ్చు. సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసి వేడయ్యాక ఇందులో వేసుకోవాలి. పచ్చడికి ఎంత అవసరమో అంత వేడి నూనె కాచి చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలి. పచ్చి నూనె అయినా కూడా కలుపుకోవచ్చండి. ఎంత అవసరమో అంత వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంత కలుపుకున్న తర్వాత 3 రోజుల తర్వాత తినచ్చండి. ఒకసారి ట్రై చేయండి.